హాయ్ ఫ్రెండ్స్, ఫండమెంటల్ అనాలిసిస్లో పిఈ రేషియో అనేది ఒక భాగం. ఓకే, పిఈ రేషియోతో మనము ఒక స్టాక్ అండర్ వాల్యూడ్ ఉందో ఓవర్ వాల్యూడ్ ఉందో కనుక్కోవచ్చు. దీన్ని పిఈ రేషియో ఫార్ములా ఉంది ఫ్రెండ్స్. పిఈ రేషియో ఈక్వల్స్ టు సిఎంపి ఆఫ్ షేర్ బై ఎర్నింగ్ పర్ షేర్, ఈపీఎస్. అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద షేర్, అంటే కంపెనీ కరెంట్ మార్కెట్ ప్రైస్ 5,000 ఉందనుకోండి, దాని ఈపీఎస్ వచ్చి ఎర్నింగ్ పర్ షేర్, ఒక షేర్కు ఎంత సంపాదిస్తుంది కంపెనీ, అది డివైడెడ్ బై 50 అనుకుంటే ఈపీఎస్ అది 100 అవుతుంది. పిఈ రేషియో 100 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈపీఎస్ అంటే ఈపీఎస్ ఎలా వస్తుందంటే నెట్ ఇన్కమ్ ఆఫ్ ద కంపెనీ బై నంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్ ద కంపెనీ. ఇప్పుడు నెట్ ఇన్కమ్ 5 crores ఉందనుకోండి ఇయర్లీ, నంబర్ ఆఫ్ షేర్స్ 10 lakhs ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఈపీఎస్ 50 అవుతుంది. ఓకే, ఈపీఎస్ 50 అయినప్పుడు అప్పుడు పిఈ రేషియో ఎంత అవుతుంది? కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద షేర్ 5,000 అయితే ఈపీఎస్ 50 అయింది కదా, 5,000 డివైడెడ్ బై 50 ఈక్వల్స్ టు 100. పిఈ రేషియో 100 అయింది ఫ్రెండ్స్. ఒక కంపెనీ ఎక్స్ కంపెనీ పిఈ వాల్యూ 20 ఉందనుకోండి, వై కంపెనీ పిఈ 30 ఉందనుకోండి, అప్పుడు ఎక్స్ కంపెనీ పిఈ అండర్ వాల్యూడ్ తక్కువలో ఉంది, వై కంపెనీ వాల్యూ ఎక్కువలో ఉంది, ఓవర్ వాల్యూడ్. అప్పుడు మనం ఎక్స్ కంపెనీనే సెలెక్ట్ చేసుకుంటాం అన్నీ. ఓకే, అయితే పిఈ తక్కువ ఉందని అన్నీ కొనుక్కోకూడదు ఫ్రెండ్స్. దాని మేనేజ్మెంట్, కంపెనీ మేనేజ్మెంట్ను కానీ చూడాలి మనం. కంపెనీ మేనేజ్మెంట్ బాగుంటే మాత్రమే తక్కువ పిఈ వాల్యూ స్టాక్స్ కొనాలి. ఓకే, హై పిఈ ఈజ్ ఆల్సో గుడ్ ఫర్ గ్రోత్ కంపెనీస్ ఫ్రెండ్స్. ఓకే, హై పిఈ ఉన్నా కానీ గ్రోత్ స్టాక్స్కు అది యూస్ఫుల్లే. అది మోస్ట్లీ మనము ఒక కంపెనీ ఈపీఎస్, పిఈ ఇవన్నీ చూసుకొని మనము స్టాక్స్ కొనాలి ఫ్రెండ్స్. ఓకే, ఈ పిఈ ఒక సెక్టార్ సాఫ్ట్వేర్ ఉంటే ఆ సాఫ్ట్వేర్ స్టాక్స్తోనే పోల్చాలి. పిఈ సాఫ్ట్వేర్ సెక్టార్ వచ్చి ఆటో సెక్టార్తో పోల్చకూడదు ఫ్రెండ్స్. ఓన్లీ సాఫ్ట్వేర్ కంపెనీస్తోనే పిఈస్తోనే పోల్చాలా. ఓకే, ఆటో సెక్టార్ పిఈతోనే ఆటో సెక్టార్ కంపెనీస్ పీర్ కంపెనీస్తోనే పోల్చాలి అది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇన్ఫోసిస్ తీసుకున్నాము. ఇన్ఫోసిస్ తీసుకుంటే ఇక్కడ స్టాక్ పిఈ 32.49 ఉంది టీసీఎస్కు, ఇన్ఫోసిస్కు 30.41 ఉంది పిఈ. ఓకే, తక్కువ ఉంది ఇన్ఫోసిస్కు, అది మంచి వాల్యుయేషన్స్లో దొరుకుతూ ఉంది మనకు ఇన్ఫోసిస్. మనము టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, విప్రో ఇవన్నీ ఐటీ సెక్టార్ కాబట్టి ఐటీ సెక్టార్, మనం ఇన్ఫోసిస్ ఐటీది కాబట్టి ఇన్ఫోసిస్ కొనాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము వేరే పిఈస్తో చూసుకోవాలి. మనం పర్సిస్టెంట్ సిస్టమ్ 82.73 పిఈలో ఉంది, అది మంచి కంపెనీనే, హై గ్రోత్ కంపెనీ కాబట్టి అది 82 పిఈలో ఉంది. 82 పిఈ అంటే బ్యాడ్ కంపెనీ అని కాదు, అది గ్రోత్ కంపెనీ కాబట్టి 82.73 ఉంది. అన్నీ మనము ఫండమెంటల్స్ చెక్ చేసుకొని కొనుక్కోవాలి ఫ్రెండ్స్ కంపెనీస్. ఓకే, స్టాక్స్. ఇక్కడ ఇండస్ట్రీ పిఈ చూసుకుంటే అన్ని కంపెనీస్కు ఇండస్ట్రీ యావరేజ్ 35.08 ఉంది చూడండి. టీసీఎస్కు, ఇన్ఫోసిస్కు, హెచ్సిఎల్ టెక్నాలజీస్కు, విప్రోకు, ఎల్టీఎంఎన్టీ, టెక్ మహీంద్రా అన్నిటికీ 35.08 ఉంది. అది ఇండస్ట్రీ పిఈ. దాంతో పోల్చుకోవాలి. దాంతో ఎక్కువ ఉన్న మంచి కంపెనీస్ ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, జనరల్గా మనము లో పిఈ స్టాక్సే తీసుకుంటాం మనం ఫండమెంటల్ అనాలిసిస్లో భాగంగా. ఓకే ఫ్రెండ్స్.
ఫైనల్‌గా పీఈ రేషియో ఇలా కాలిక్యులేట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే. బాయ్. థాంక్ యూ.